ముందుగా మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి లెక్కలు ఒకసారి చూద్దాం. మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,89,299 మంది 2023 ప్రకారం. మొత్తం ఓటర్ల సంఖ్య మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గంలో 4,89,299 ఓట్లు. ఇందులో బీసీల ఓట్లు 2,49,591 ఓట్లు ఓన్లీ బీసీలే. 2,49,000 ఓట్లు ఓన్లీ బీసీలే. రెడ్ల ఓట్లు 45,000 ఓట్లు అంతే. మొత్తం నియోజకవర్గం అంతా 45,000 ఓట్లు ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు దీంట్లో 10% వేసుకున్నా వీళ్ళ ఓట్లు వీళ్ళకు వస్తే డిపాజిట్ రాదు. కానీ బీసీలకు 2,49,000 ఓట్లు బీసీలకు అక్కడ ఏది మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఓటు బ్యాంకు. ఇది సర్జికల్ స్ట్రైక్లో మనం చేయబోతుంది. ఇక్కడ ఒకసారి చూస్తే 2009లో డీలిమిటేషన్లో మల్కాజ్గిరి నియోజకవర్గం ఏర్పడ్డది. అంతకన్నా ముందు అది మేడ్చల్లో అంతర్భాగంగా ఉన్నటువంటిది. ఆకుల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ విజయం సాధించాడు. ఆయన పదవి కాలం 2009 నుంచి 2014 వరకు కొనసాగింది. ఆ తర్వాత చింతల కనకారెడ్డి ఆయన 2014 నుంచి 18 వరకు, మైనంపల్లి హనుమంతరావు 2018 నుంచి 23 వరకు. ఆ తర్వాత మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు. మర్రి రాజశేఖర్ రెడ్డి మీ అందరికీ తెలుసు, మల్లారెడ్డి అల్లుడు ప్లస్ విద్యా సంస్థల వ్యాపారులు. వీళ్ళంతా వీళ్ళ చేతుల్లో ఉంది. ఇక్కడ కనకారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, మర్రి రాజశేఖర్ రెడ్డి. ఇక్కడ ఇదే మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఓటు బ్యాంకు బీసీలది. 2009 నుంచి 2023 వరకు గెలిచిన 4 ఎమ్మెల్యేల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు 3 ఉంటారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన అంటే 3 ఉంటారు. ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ స్థాయి మరి లేరానా? మల్కాజ్గిరిలో ఎమ్మెల్యే స్థాయి లీడర్లు లేరా బీసీల నుంచి? నందికంటి శ్రీధర్ బీసీ సామాజిక వర్గం. నందికంటి శ్రీధర్ ఈ టికెట్ ఇస్తే గెలుస్తాడని రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఆ టికెట్ను చాలా చాకచక్యంగా మల్లారెడ్డి కోటాలో అమ్ముకొని దాన్ని డిస్టర్బ్ చేసిండు. ఓడిపోయేటువంటి ఎంపీ సీటు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది మళ్ళా ఇదే శ్రీధర్కు. అంటే గెలిచే అవకాశం ఉన్న ఇక గెలుస్తాడు అన్నప్పుడు టికెట్ డిస్టర్బ్ చేస్తారు అన్నట్టు. సో ఇక్కడ చింతల విజయశాంతి గారు ఆ స్థాయి నాయకులు, చెరుకు సాంబరాజు ముదిరాజు గారు ఉన్నారు, స్థానిక యువ నాయకత్వం ఉంది, ధర్మేష్ యాదవ్, సంపత్ యాదవ్, భాను యాదవ్, ఇట్లా చాలామంది ఇక్కడ మల్కాజ్గిరి నియోజకవర్గంలో చాలా స్టార్ లీడర్లు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గం. ఆకుల రాజేందర్ ఆయన కూడా ముదిరాజు. ఇక్కడ నందికంటి శ్రీధర్ ఉన్నాడు, ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నాడు, ఆయన డీసీసీ అధ్యక్షునిగా పనిచేసిండు. ఆ స్థాయి నాయకుడు బీసీ సామాజిక వర్గం ఉంది. నువ్వు నందికంటి శ్రీధర్ గారు నువ్వు ఈ వెలమలను రెడ్లను నమ్ముకొని పోతా ఉన్నావు కాబట్టి నీవు నిజంగా గెలిచే స్థాయి వచ్చినప్పుడు నీకు టికెట్ కట్ చేస్తావు. నువ్వు చూసుకో, గెలిచే అవకాశం ఉన్నప్పుడు రెడ్లు వెలమలు దిగుతారు, ఓడిపోయే ఛాన్స్ ఉన్నప్పుడు నిన్ను పెడతారు, బీసీలను పెడతారు. జరగబోయేది ఇదే. నందికంటి శ్రీధర్, ఈయన చింతల విజయశాంతి గారు, ఈమె కూడా ఎమ్మెల్యే టికెట్ పరిశీలనలో ఉండే. వీళ్ళు బీసీలు. ఇంకా వీళ్ళు కాకుండా చెరుకు సామరాజు ముదిరాజు, ఆ తర్వాత యాదవ్ యువ నాయకత్వం ఉన్నది, ధర్మేష్ యాదవ్ వినాయక్ నగర్ సమతానగర్ ప్రాంత యువ నాయకులు. యాదవ్ స్థానిక బలంగా ఉంది. ముదిరాజులు యాదవులు చాలా బలమైనటువంటి సామాజిక వర్గంగా అక్కడ ఉన్నారు, భానుప్రసాద్తో పాటు మరికొంతమంది. ఇక్కడ మల్కాజ్గిరి రాజకీయం ఎట్లా ఉంది అని ఒకసారి చూస్తే మల్కాజ్గిరిలో బీసీలదే ఓటు బ్యాంక్. బీసీల ఓట్లు లేకుండా రెడ్లు వెలమలు ఎవరు కూడా డిపాజిట్లు తెచ్చుకోలేరు. ఇక్కడ క్షేత్రస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అద్భుతమైన బీసీ నాయకత్వ శ్రేణి ఇక్కడ సొంతం. ఏది మల్కాజ్గిరి.